గంటకి మనందరం భారీగా తరలి వెళ్ళాలి. మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. రైతు సభ పెద్ద భారీగా పెడతారు మన జిల్లాలో. అది కూడా మనకి దగ్గర దాదాపు 12 కిలోమీటర్లు కూడా ఉండదు. మనకి చాలా దగ్గర ఇట్టించి పోవచ్చు, మనం దసరాపురం పక్క నుంచి పోవచ్చు. అయితే ఈ సభకి ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 3-4 లక్షల మంది వస్తున్నారు. దాంట్లో మన ఖమ్మం నగరం నుంచి దాదాపు 25,000 మంది, ఖమ్మం నియోజకవర్గం 25,000 మంది వెళ్ళాల్సి ఉంటుంది. నిన్న మొన్న మీటింగ్ పెట్టారు. మన మంత్రి గారు కూడా అన్నయ్య చెప్పారు, జిల్లా అధ్యక్షులు చెప్పారు. ముఖ్యంగా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, ఉచిత బస్సు ఉన్నది కదా, అందరికీ ఫ్రీ బస్సు. గతంలో టికెట్ లేకుండా లేదు, టికెట్ ఫ్రీ, టికెట్ ఇస్తే కానీ డబ్బులు ఇచ్చేది లేదు. ఇప్పుడు అత్తగారింటికి పోవాలి లేదు అనేటటువంటి వ్యక్తి లేదు. అలాగే ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా మహిళల సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు. అలాగే మన పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానివ్వండి, రకరకాలైనటువంటి విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మన స్థానికులు, మన శాసనసభ్యులు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఖమ్మం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, ఏదున్నా కూడా నిరంతరం వారు కార్పొరేటర్లతో చర్చిస్తూ మీకు ఏం కావాలో కూడా వారు నిరంతరం అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. వారి నాయకత్వంలో ఖమ్మం పట్టణంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జి కానివ్వండి, ఇంకా అనేక పార్కులు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అటు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించడానికి, అలాగే మీ నాయకుడు మురళి గారిని బలపరచడానికి మీరందరూ కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండుగా ఉండవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోతే ఈ నెల 30న రేవంత్ రెడ్డి గారి సభకి తరలి రావడానికి ఇప్పుడే చెప్పారు మురళి గారు. సోదరు భారతీయులకి మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎవరెవరైతే రాదలుచుకున్నారో ఆవిడ గారికి పేరు ఇచ్చినట్టయితే మేము బస్సులు అరేంజ్ చేయాలా, ఆటోలు అరేంజ్ చేయాలా, ఇంకేం వాహనాలు అరేంజ్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటాం. మురళి గారు మేమంతా మీకు కావాల్సినటువంటి రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మీ డివిజన్ చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడే చెప్పారు మురళి గారు, 12 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉంటుంది. మీరు 1 గంటకు బయలుదేరినా కూడా బ్రహ్మాండంగా వచ్చేయచ్చు. కాబట్టి ఈ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో తరలించడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే బిఎల్ఏ ముఖ్యంగా ఇక్కడ అప్పుడే చెప్పారు సౌజన్య గారు,